హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, యాక్చువల్గా స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తే జాయిన్ అవ్వకపోతే ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, డివార్ ఉంటుందా, ఇవన్నీ మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు ఏపీ, తెలంగాణ, కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 వరకు సీట్ వచ్చి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. సో మీ కౌన్సిలింగ్ జర్నీలో విజన్ అప్డేట్ అనేది హెల్ప్ చేసి ఉంటుంది. సో అట్లీస్ట్ విజన్ అప్డేట్ ఛానల్ని మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వీలైతే వాళ్ళకు చెప్పడానికి, సజెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ కానీ మన ఛానల్ కానీ మీకు యూజ్ అయిందా లేదా ఒక చిన్న కామెంట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూస్తే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటనేది అర్థమవుతుంది. సో ఆల్ ఇండియా కూడా రౌండ్ 4తో పాటు ఏపీ, తెలంగాణకు సంబంధించిన రౌండ్ 4కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి మీరు డిస్కస్ చేయాలి. విజన్ అప్డేట్లో మెంబర్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీకు డీటెయిల్స్ చెప్తారు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు 12th నుంచి 16th వరకు మనకు ఏఐక్యూ ఆల్ ఇండియా కోటా రౌండ్ 4 సో స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అనే పాయింట్ మాట్లాడుకుందాం. ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఏఐక్యూ రౌండ్ 3 వరకు సీట్ వచ్చి జాయిన్ అయిన క్యాండిడేట్స్, ఆల్రెడీ ఒక సీట్ని హోల్డ్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు ఏఐక్యూ రౌండ్ 3లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళు నాట్ ఎలిజిబుల్. అంటే ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 జరిగేసరికి మీ దగ్గర సీట్ ఉన్నా, సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా మీరు ఏఐక్యూ రౌండ్ 4 ఏదైతే ఉందో దీనికి నాట్ ఎలిజిబుల్. సో దీంతో పాటు స్టేట్స్లలో ఎవరైతే రౌండ్ 3 స్టేట్స్లలో రౌండ్ 3 వరకు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో, అంటే ఫ్రీ ఎగ్జిట్ అనేది దాటిపోయి ఎవరైతే హోల్డ్ అయి ఉన్నారో సో వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో మీకు తెలంగాణలో మేనేజ్మెంట్ కూడా జరగలేదు కదా, సో మేనేజ్మెంట్ కూడా జరగకపోయినా కూడా ఏదైతే ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ రౌండ్ 3 కాబట్టి వాళ్ళు కూడా ఆల్ ఇండియా కోటా రౌండ్ 4కి నాట్ ఎలిజిబుల్. అంటే స్టేట్ రౌండ్ 3 వరకు అయ్యేసరికి మీ దగ్గర ఒక సీట్ హోల్డ్ అయి ఉంది, ఓకేనా, జాయిన్ అయి ఉంటే. సో లేదా రౌండ్ 2 వరకే సీట్ వచ్చింది, రౌండ్ 3లో సీట్ రాలేదు అన్నా కూడా రౌండ్ 3 అయ్యేసరికి మీ దగ్గర ఒక సీట్ ఉంటే మీరు ఏఐక్యూ రౌండ్ 4కి నాట్ ఎలిజిబుల్, ఓకేనా. సో వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాట్లాడుకుందాం. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఏఐక్యూ రౌండ్ 1లో అప్లికేషన్ చేసుకొని, ఏఐక్యూ రౌండ్ 2 కూడా అప్లికేషన్ చేసుకొని, సో ఏఐక్యూ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ సీట్ అలాట్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ కూడా రౌండ్ 4కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే రౌండ్ 1 కానీ రౌండ్ 2లో కానీ సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదో, రౌండ్ 3లో ఎవరికైతే సీట్ రాలేదో ఏఐక్యూలో వాళ్ళకి కూడా రౌండ్ 4కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఏంటి రౌండ్ 4 అంటే ఎవరైతే సీట్ రాలేదో, అసలు ఇప్పటి వరకు అసలు అన్ని కౌన్సిలింగ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి రౌండ్ 4కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, సీట్ రాకపోతే రౌండ్ 4కి వెళ్ళొచ్చు. అండ్ స్టేట్లలో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అయ్యేసరికి మీ దగ్గర సీట్ లేకపోయినా మీరు ఆల్ ఇండియా కూడా రౌండ్ 4కి మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే తీసుకోవచ్చు. అంటే ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి మాత్రమే రౌండ్ 4 అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది, సార్ మాకు స్టేట్లలో రౌండ్ 3లలో సీట్ వచ్చింది ఫ్రెష్గా, సో ఇప్పుడు మేము జాయిన్ అవ్వమనుకుంటున్నాము, మేము రౌండ్ 4కి ఎలిజిబులా అని అడుగుతున్నారు. సో ఈ ఆన్సర్ నేను చెప్పను, ఈ ఆన్సర్ నేను ఎట్టి పరిస్థితిలో మీకు చెప్పను. ఎందుకంటే నేను చూస్తున్నాను, నాకు ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. సో నెంబర్ ఇవ్వడం వల్ల తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కన్నర్ కోటా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి, సార్ మాకు రౌండ్ 3లో సీట్ వచ్చింది, మేము అసలే జాయిన్ అవ్వము, ఇప్పుడు మేము ఏఐక్యూ రౌండ్ 4కి ఎలిజిబులా లేదా అని అడుగుతున్నారు. సో అంతమంది సీట్ బ్లాక్ చేశారు. ఎలాంటి సీట్స్ బ్లాక్ చేశారంటే జనరల్ సర్జరీ, ఓకేనా, అనస్థీషియా, ఆప్థాల్, ఈఎన్టీ, ఆర్థో, సో టాప్ బ్రాంచెస్ సైకియాట్రీ, అన్ని క్లినికల్ బ్రాంచెస్ కూడా వాళ్ళు కావాలని పెట్టేసి మేము ఇప్పుడు జాయిన్ అవ్వము, మేము ఆల్ ఇండియా కూడా రౌండ్ 4కి వెళ్తామని అడుగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అలానే ఉండండి, మీరు అంటే మీకు డౌట్తోనే ఉండండి మీరు ఎలిజిబులా కాదా అనేది. సో ఎందుకంటే మీరందరూ గ్రాడ్యుయేట్స్, సీట్ బ్లాక్ చేయొద్దు. జనరల్ సర్జరీ లాంటి సీట్ ఎవరైనా బ్లాక్ చేస్తారా? వస్తే తీసుకుంటా అనుకున్నదే పెట్టాలి కానీ. సో ఇలా బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పండి? పైన ఉన్నవాడు ఎవడో బ్లాక్ చేయడం వల్ల మీకు సీట్ పోయి ఉంటుంది. మీరు ఇప్పుడు స్టేట్లో కూడా మీరు బ్లాక్ చేసి మీకున్న అవకాశం పోయింది, సో మీకున్న సీటు పోయింది, మీ వల్ల వేరే వాడికి లాస్ అయిపోయింది. సో వేరే వాడికి లాస్ అవ్వడం పక్కన పెడితే స్టేట్లో రౌండ్ 4 ఎలిజిబిలిటీ కూడా పోయింది కదా.
సో జాయిన్ అయినా కూడా ఎలిజిబిలిటీ పోతుంది కదా సార్ అంటే పోతుంది, కానీ సీట్ అనేది బెనిఫిట్ అంటే మంచి క్లినికల్ సీట్స్ అనేవి పోగొట్టుకున్నారు కాబట్టి స్టేట్ రౌండ్ 3లో ఓకేనా, స్టేట్ రౌండ్ 3లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఆల్ ఇండియా కూడా రౌండ్ 4కి ఎలిజిబులా కాదా అనేది సో మీకు అలానే డౌట్ అలానే పెట్టుకోండి, నేను ఆన్సర్స్ అనేవి చెప్పాను. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఏఐక్యూ జాయిన్ అవ్వను అని అనుకుంటే మీకు 1 year డిబార్ ఉంటుంది. అంటే నీట్ పీజీ ఎగ్జామినేషన్ 2025 రావడానికి మీకు 1 year డిబార్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఆల్ ఇండియా కూడా రౌండ్ 4లో పార్టిసిపేట్ చేస్తున్నారో సీట్ వస్తే జాయిన్ అవుతా అనుకుంటే మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. లేదు అనుకుంటే సో మిమ్మల్ని 1 year డిబార్ చేస్తారు. వెరీ స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టండి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 4లో కనుక సీట్ వస్తే 100% తీసుకోవాలి. నేను తీసుకోను అనడానికి లేదు, 100%. తీసుకోకపోతే నీట్ పీజీ ఎగ్జామినేషన్ మీకు నీట్ పీజీ 2025 ఎగ్జామినేషన్ రాయకుండానే డిబార్ చేస్తారు. లేదు కాదు కూడదు అనుకో మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసినా కూడా మిమ్మల్ని కౌన్సిలింగ్ కూడా అలో చేయరు. సో కాబట్టి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, వస్తే జాయిన్ అవుతా అనుకున్న వెబ్ ఆప్షన్ మాత్రమే పెట్టండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.